ఉంటుంది. సో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే సెక్స్ చేసేటప్పుడు ఎక్కడ మళ్ళీ ఈ ఫ్రెండ్లం కట్ అయిపోయి బ్లీడింగ్ వస్తుందో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అంతా సెక్స్ మీద కాకుండా ఈ ఫ్రెండ్లం ఎక్కడ కట్ అయిద్దా అని చెప్పని చాలా జాగ్రత్తగా సెక్స్ చేయాల్సి వచ్చింది. సో సెక్షువల్ ప్లెజర్ అనేది ఉండదు. సో ఎవరిలో అయితే ఈ ఫ్రెండ్లం అనేది టైట్గా ఉండి సెక్షువల్గా ఈ పెన్నిస్ ఎరక్షన్ అయినప్పుడు ఈ టిప్ అనేది ఇట్లా వంగిపోయి ఉంటుందో వాళ్ళకి నోటీస్ చేస్తే ఈ ఫ్రెండ్లంలో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటా సెక్స్ చేసినప్పుడు ఈ ఫ్రెండ్లం పార్ట్లో పెయిన్ వస్తుందో లేకపోతే ఈ ఫ్రెండ్లం కట్ అయి బ్లీడింగ్ వస్తుందో దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను ఫ్రెన్లోప్లాస్టీ అంటారు. సో ఫ్రెన్లోప్లాస్టీ అనేది చాలా సింపుల్ ప్రొసీజరు. అది లేజర్తో చేపించుకుంటే జస్ట్ ఒక ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇమీడియట్గా ఆ రోజునే వాళ్ళ వర్క్కి కావాలంటే వర్క్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రొసీజరు, జస్ట్ డే కేర్ ప్రొసీజరు. సెక్షువల్గా ఈ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే వాళ్ళు మ్యారేజ్కి ముందే ఈ ఫ్రెన్లోప్లాస్టీ చేయించుకుంటే మంచిది. ఎందుకనంటే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫ్రెండ్లం కట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి పార్ట్నర్ సైడ్ నుంచి డౌట్స్ వచ్చి ఏదో ప్రాబ్లం ఉంది అని ప్యానిక్ అవ్వటం కన్నా ఈ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత తొందరగా ఫ్రెన్లోప్లాస్టీ చేయించుకోండి. ఎందుకంటే అది చాలా సింపుల్ ప్రొసీజరు, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ప్రొసీజరు. చేయించుకొని ఇమీడియట్గా లేదర్తో చేయించుకుంటే ఎటువంటి పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఏముండదు. ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఈ ఫ్రెండ్లం ప్రాబ్లంతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ ఫ్రెండ్లం ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలామంది మా దగ్గరికి రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చి ఫ్రెన్లోప్లాస్టీ చేయించుకొని సెక్షువల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా గ్యారంటీగా దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది.